ఎంత చక్కటి మాటతో అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న మాట. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, మనము చీకటి వారము కాము. మరలా ఎందుకు ఇదిగో ఆ చీకటిలోనికి వెళ్ళాలన్న ఆలోచన మీలో బలపడుతుంది? మనము చీకటి వారము కాము. ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో కలవలేనంత దూరంగా వేరు చేయబడిన వారు ప్రియమైన వారలారా మనం కదా. పేతురు గారు మొట్టమొదటి తన ఉన్నతమైన పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిన మాటలకు ఇంచుమించు 3,000 మంది చేర్చబడినప్పుడు వారితో చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో చీకటిలో నుంచి వెలుగులోనికి రండి అంటే వెలుగును చీకటిని వేరుపరుస్తున్నాడు. లోకంలో కూడా వెలుగు చీకటి ఉన్నది ప్రియమైన వారలారా. యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వారు లోకంలో నుంచి వెలుగుగా వేరు చేయబడ్డారు. వేరు చేస్తున్నది ఎందుకో తెలుసా? మరలా ఎప్పటికప్పుడు కలిసిపోవడానికి మాత్రము కాదు ప్రియమైన దేవుని వారలారా. దేవుని ఆలోచన అలా కాదు ప్రియమైన వారలారా. వెలుగు సంబంధుల వలె ఎప్పటికీ కొనసాగాలి అన్న ఆలోచన. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి చీకటిలో నడుస్తున్నారు అంటే ఇదిగో వాడు నా వాడు కాడు. నేను వెలుగును, నా వెలుగులో నడవాలి అంటే వెలుగు ఫలము, నీతి, మంచితనము, ఇదిగో సత్యము వాడిలో కనిపించాలి. నాలో కనబడుతున్నవి. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని చూడండి. ఎంత చక్కటి మాటలు ఈ మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు, ఇదిగో చీకటిలో ఇక ఉండొద్దు. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడులు చీకటిలో ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా నిలుచుచున్నాను అంటే వెలుగులోనికి రావాలి, వెలుగులో నిలబడాలి, వెలుగులో నడవాలి. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా చూడండి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి. ఇదిగో మీరు నడిస్తే చీకటి మిమ్మల్ని కమ్ముకోదు, మీరు నడవకపోతే చీకటి మరలా మిమ్మల్ని కమ్ముకునే అవకాశం ఉంది. జీవపు వెలుగులోనికి వచ్చిన తర్వాత మరలా చీకటి బ్రతుకుల్లోనికి మీరు వెళ్ళొద్దు. జీవపు వెలుగులోనికి వచ్చిన తర్వాత వెనకడుగు వేయకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన విశ్వాసం చాలా గొప్పది, మన నమ్మకం చాలా గొప్పది, మన నిరీక్షణ చాలా గొప్పది. ప్రియమైన వారలారా, ఏం చెయ్యాలో తెలియని స్థితిలో నెమ్మదిగా వేషధారులుగా, నెమ్మదిగా నటించేవారుగా, నెమ్మదిగా నా గురించి ఎవరికి తెలియదు అన్నట్టుగా ఓ రహస్య జీవితాన్ని గడిపే వారిగా ఈరోజు నెమ్మదిగా మనుషులలో మార్పులు వస్తున్నాయి. ప్రియమైన వారలారా, రావలసిన మార్పు పోయింది. ఇదిగో నటించేద్దాం, నాకు లోకము కావాలి, దేవుడు కావాలి అన్న స్థితి ఈరోజు మనుషుల మధ్య నెలకొన్నది. ప్రియమైన వారలారా, లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉండాలి, సంఘంలో ఉన్నప్పుడు అలా ఉండాలి. 2 జీవితాలకు నెమ్మదిగా అలవాటు పడుతున్నాం. ప్రియమైన వారలారా, రెండింటిని బ్యాలెన్స్ చేద్దాంలే. కానీ దేవుడు అంటున్నాడంటే మీరు ఒక యజమానునికే దాసులు. దేవుడు అస్సలు ఇష్టపడాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో అసహించుకున్న పాపాలలో భయంకరమైనది వేషధారణ. లోకంలో ఉంటున్న ఒక పాపినైనా క్షమిస్తాడేమో కానీ ఓ వేషధారణైనా సహించుకోలేడు. ప్రియమైన వారలారా, నెమ్మదిగా అదే బలపడుతుందా మనలో? ఎవరికి తెలియదులే, ఎవరు చూశారులే, నేను చెప్పుకుంటేనే కదా తెలిసేదిలే అనుకుంటున్నాం. కానీ అందులో నుంచి బయటపడటానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? ఇక నా వల్ల కాదు అని కూరుకుని పోతున్నావా? లేదు. వెలుగులోనికి వచ్చిన నేను ఆ వెలుగును చూస్తూ ఆయనలో నడుస్తున్నప్పుడు చీకటి నాలో నుంచి వెళ్ళిపోతుందని ఏ రోజైనా వదిలించుకోవడానికి ప్రయత్నం చేసావా? ఏ రోజైనా? అన్నీ తెలిసినా ఏ ఉంది లేని నిర్లక్ష్యంగా వహిస్తున్నావా?